ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. నమస్కారం శశికాంత్. కాల్ రికార్డింగ్ అనేది లీగల్గా చూసుకుంటే ఎంతవరకు కరెక్ట్? అంటే దానికి సంబంధించినటువంటి వాటిల్లో రకరకాల కథనాలు అయితే చూస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ వైఫ్ అండ్ హస్బెండ్లో వాళ్ళ నా వైఫ్ ఏం చేస్తుంది, నా హస్బెండ్ ఏం చేస్తున్నాడు అనేటువంటి ఉద్దేశంతో టూ మచ్ పర్సనల్ చేసేసుకుని జీవితాన్ని ఎక్కడి దాకా తీసుకువెళ్తున్నారు అంటే ఆ జీవితం అక్కడితోనే అర్ధాంతరంగా ఆగిపోవాలి. లేదు అనుకుంటే ఎదుటోళ్ళలో అంటే ఇద్దరిలో ఒకళ్ళ జీవితం అయితే డ్యామేజ్ అయిపోవాలి. అంటే ఎమోషనల్ డ్యామేజ్, పర్సనల్ డ్యామేజ్ రెండు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నాగరాజు గారు, మీరు మళ్ళీ ఇప్పుడు కాల్ రికార్డింగ్ ట్యాపింగ్ రూమర్ అవుతుంది, దాన్ని అందరేమో పొలిటికల్గా మాట్లాడుతుంటే మీరు దాన్ని కూడా మళ్ళీ వైఫ్ అండ్ హస్బెండ్కి కనెక్ట్ చేసి చాలా మంచి పని చేస్తారు. ఎందుకంటే ఈ ట్యాపింగ్ ఏముందండి, ఇది వాళ్ళు నడుస్తుంది, రేపు మళ్ళీ అయిపోద్ది, స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటారు. మీరు ఏదైతే అడిగారో అది చాలా మంచి టాపిక్. ఎందుకంటే నిత్యం కాల్ రికార్డింగ్లు అయితే ఉంటాయి వాళ్ళకి, వైఫ్ అండ్ హస్బెండ్లకి. సో ఇది చాలా మంచి టాపిక్ తీశారు మీరు. ఒక వైఫ్ మాట్లాడేటప్పుడు హస్బెండ్ తోటి అది కాల్ రికార్డింగ్ చేయొచ్చా? ఒక హస్బెండ్ ఒక వైఫ్ తోటి ఫ్రీగా మాట్లాడేటప్పుడు వైఫ్ హస్బెండ్ది కాల్ రికార్డింగ్ చేయొచ్చా అన్నది చాలా మంచి టాపిక్ తీశారు. నేను మీకు క్లియర్గా చెప్తాను అది. ఓకే, ఆర్టికల్ 21 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రైట్ టు ప్రైవసీ కూడా ఇస్తుంది ప్రతి మనిషికి. ఇప్పుడు నేను మీతో ఫోన్లో మాట్లాడుతున్నాను నాగరాజు గారు, ఇప్పుడైతే మీరైతే నాకు మ్యాక్సిమం వాట్సాప్ కాల్సే చేస్తారు. ఓకే, దేనికి వాట్సాప్ కాల్స్ అలవాటు అయిపోయినాయి. ఎందుకు వచ్చిన గొడవ? కాల్ రికార్డింగ్ ప్రతి ఫోన్లో, చైనా ఫోన్ నుంచి అన్ని ఫోన్లలో కాల్ రికార్డింగ్ ఉంది కదా. నేను ఫోన్ చేస్తే ఏమైనా శశి గారు ఏమైనా రికార్డింగ్ చేసుకుంటారా అన్నట్టు మీరు వాట్సాప్ కాల్ చేస్తున్నారు నాకు. నేను కూడా అది చూసి నేను కూడా ఏం చేస్తాను, తెల్లారి నుంచి అమ్మో ఆయన వాట్సాప్ కాల్ చేస్తాడు, నాదేమైనా రికార్డింగ్ చేసుకుంటాం భయపడి నేను కూడా మీకు వాట్సాప్ కాల్ చేస్తున్నాను. ఈ భయం కామన్ పబ్లిక్లో కూడా కామన్ అయిపోయింది. చాలామంది వాట్సాప్ కాల్స్ చేసుకుంటారు ఈ రికార్డింగ్ భయానికి భయపడి. ఈవెన్ ఏ స్టేజ్కి వచ్చామంటే వైఫ్ హస్బెండ్కి ఫోన్ చేయాలన్నా కూడా వాట్సాప్ కాల్స్ చేసుకుంటున్నారు, రికార్డింగ్ ఎక్కడ చేస్తారా హస్బెండ్ అని. తరచుగా ఎవరైతే డిస్ప్యూట్స్ ఉంటాయో వైఫ్ అండ్ హస్బెండ్కి, వాళ్ళు ఈ కాల్ రికార్డింగ్ వ్యవహారాలు ఎక్కువగా చేసుకుంటున్నారు. ఆర్టికల్ 21 ఏం చెప్తుందంటే, నాకు మీరు ఫోన్ చేసినప్పుడు నేను మీ కన్సెంట్ లేకుండా మీ వాయిస్ని నేను రికార్డ్ చేయకూడదు అని ఆర్టికల్ 21 క్లియర్గా రైట్ టు ప్రైవసీలో కన్సెంట్ లేకుండా మీవి నేనేమి కూడా రికార్డ్ చేయకూడదు అనేది క్లియర్ ఉంటుంది, రైట్ టు ప్రైవసీ అది. ఓకే, కానీ అదే చట్టంలో మళ్ళీ మనకి న్యాయస్థానంలో కాల్ రికార్డింగ్ని మళ్ళీ సెకండరీ ఎవిడెన్స్ లాగా మనము ప్రవేశపెడితే కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేస్తాం జరుగుతుంది. ఓకే, ఏంటి కన్ఫ్యూషను అని ఆలోచిస్తున్నారు జనాలు చాలామంది. రికార్డింగ్ ఇల్లీగల్ అంటారు, మళ్ళీ అదే రికార్డింగ్ని కోర్టులో ప్రవేశపెడితే అది లీగల్ అవుతుంది, సెకండరీ ఎవిడెన్స్లా తీసుకుంటున్నారంటే ఇందులో చిన్న మార్జిన్, చిన్న డిఫరెన్స్ ఏముందంటే నారాజు గారు, ఇందులో మీరు నన్ను రెచ్చగొట్టి నాతో తిట్టిపించుకుంటే, ఓకే, మీరు నన్ను బాగా రెచ్చగొట్టి నాతో మీరు తిట్టిపించుకొని దాన్ని మీరు సెక్షన్ 506 అంటే నన్ను బెదిరిస్తున్నాడు అని చెప్పి 506 సెక్షన్ వేసేయచ్చు. కానీ మీరు నన్ను రెచ్చగొట్టారనే విషయం వాళ్ళకి ఎవరు తెలియదు కాబట్టి, ఓన్లీ నేను తిట్టినవే ఉంటాయి కాబట్టి నా మీద ఆ సెక్షన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయ్యే ఛాన్సెస్ గట్టిగా ఉంటాయి, బలంగా ఉంటాయి. జనాలకి అందరూ తెలియదు, ఎఫ్ఐఆర్ అవగానే భయపడక్కర్లేదు. నన్ను ఆ రోజు మీరు ఫోన్ చేసి తిట్టారు, నన్ను రెచ్చగొట్టారు, మనం డైరెక్ట్గా కలిసినప్పుడు మీరు నన్ను ఎన్నో మాటలని నన్ను రెచ్చగొడతాం వల్ల నేను మిమ్మల్ని ఫోన్లో అలా తిట్టాను అన్నది నేను ప్రూవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా కెమెరామ్యాన్ ఉన్నారు ఇక్కడ, ఆయన ఎవిడెన్స్ ఉంటాడు, ఆయన ముందు మీరు నన్ను తిట్టారు కాబట్టి నేను మిమ్మల్ని ఫోన్లో తిట్టాను అనేది. ఆయన వచ్చి సాక్ష్యం చెప్తే ఈ కాల్ రికార్డింగ్ ఏదైతే ఎవిడెన్స్ ఉంటుందో ఇది కొట్టేస్తారు, జడ్జి గారు తీసుకోరు అది ఎవిడెన్స్ కిందకి. ఓకే, అంటే ఆ సందర్భంలో ఏం జరిగితే నేను తిట్టాను అన్నది కూడా మనం ప్రూవ్ చేయాలి కోర్టులో చేస్తే ఆ కాల్ రికార్డింగ్ కూడా ఎవిడెన్స్ లాగా తీసుకోరు. ఈ వైఫ్ అండ్ హస్బెండ్ విషయాల్లో ఏమవుతున్నాయంటే, హస్బెండ్ పాపం, అంటే నేను హస్బెండ్ని పాపం అనట్లేదు, వైఫ్ని పాపం, వాళ్ళిద్దరిలో ఎవరు బాగా ఇంటెలిజెంట్ ఉంటారో అవతల వాళ్ళు బలవుతున్నారు. ఇవన్నీ ఇంటెలిజెన్స్ ప్రాపర్టీ అయిపోయింది. ఓకే, ఇవన్నీ కూడా ఎలా సార్? అంటే ఏ సందర్భాలు, అంటే మీ దగ్గరకు వచ్చేటువంటి కేసెస్లో ఈ కాల్ రికార్డింగ్ అనేది ఏ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్, ఎస్పెషల్లీ ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉంటారు కదండి, వీళ్ళకి కొంచెం సాఫ్ట్వేర్ మీద పట్టు ఉంటుంది. ఓకే, ఒకవేళ వైఫ్ నార్మల్ జాబ్ చేసుకుంటుంది, పెద్ద అంత టెక్కీ కాదనుకోండి, అంటే టెక్నికల్ థింగ్స్ అంత తెలియదు అనుకోండి, ఆమెకి రికార్డింగ్లు అవి పెద్దగా ఐడియా ఉండదు. ఆర్ ఇవాళ రేపు అందరికీ ప్రతి ఫోన్కి రికార్డింగ్ ఇట్లా బటన్ నొక్కితే రికార్డింగ్ అయిపోతుంది. కానీ వైఫ్ అన్నాక ఎందుకు చేసుకుంటాం మేము? హస్బెండ్కి అడల్టరీ ఎఫైర్ ఉండి, హస్బెండ్కి వేరే ఇంకొక అమ్మాయితో ఎఫైర్ ఉండి,
వైఫ్ మీద నిందలేయాలి అని అనుకున్నప్పుడు ఈ వైఫ్ తోటి గొడవ పడి ఆ వైఫ్ తిట్టే తిట్లన్నీ ఈయన తిట్టే తిట్లు రికార్డింగ్ కాకుండా ఆ వైఫ్ తిట్టే తిట్లన్నీ రికార్డింగ్ చేసుకొని దీన్ని మా దగ్గరికి ఎవిడెన్స్ లాగా తీసుకొని వచ్చే హస్బెండ్స్ కుప్పల మంది వస్తున్నారు. అట్లా అని వైఫ్లందరినీ మంచిగా అనట్లేదు, వైఫ్లు కూడా తీసుకొస్తున్నారు ఎవిడెన్సెస్. ఇందులో నిజానిజాలు ఏంటి అన్నది కోర్టు 100% ఎగ్జామిన్ చేస్తుంది. జస్ట్ ఇలా పెట్టేగానే నిందలేయగానే వాళ్ళకి అవతల వాళ్ళకి డైవర్స్లు ఇచ్చారు. ఖచ్చితంగా అడల్టరీ అఫేర్లో ఉన్న వాళ్ళు, అక్రమ సంబంధంలో ఉన్న వాళ్ళే ఈ రికార్డింగ్స్ని మిస్యూజ్ చేసి ఎవిడెన్స్ లాగా పెడుతున్నారు. దాన్ని 100% మాలాంటి లాయర్స్ని అప్రోచ్ అవుతే కరెక్ట్ పాయింట్ తీసి ఆ ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేస్తాం. ఆ ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేస్తారు. ఆ ఎవిడెన్స్ని ఖచ్చితంగా డిస్ట్రాయ్ చేస్తాం. కాదు సార్, అంటే జనరల్గా నేను వైఫ్ అండ్ హస్బెండ్ ఎస్పెషల్లీ ఏ సందర్భాల్లో అంటే ఎలాంటి అనుమానాలతోటి కాల్ రికార్డింగ్స్ ఎక్కువ పెట్టుకోవడం మీరు చూసారు మీ దగ్గరకు వచ్చినటువంటి కేసెస్? అప్పుడు నానా రకాలుగా ఉంది నాగరాజు గారు. ఇప్పుడు వాట్సాప్ ఉంటుంది, ఓకే. ఇప్పుడు నాకు ఇది నా ఫోన్లో ఐఫోన్ నాది, ఇందులో వాట్సాప్ ఉంది. ఇదే వాట్సాప్ మనం ల్యాప్టాప్లో కూడా వేరే డివైస్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. వేరే వాళ్ళ ఫోన్లో కూడా ఈ వాట్సాప్ నాకు తెలియకుండా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఇందులో వచ్చే మెసేజ్లన్నీ నాకంటే ముందే వాళ్ళు చెక్ చేయొచ్చు. అట్లాంటప్పుడు ఒక హస్బెండ్ లేకపోతే ఒక వైఫ్ ఫోన్లోంచి వాట్సాప్ హస్బెండ్ మొబైల్లో కూడా డౌన్లోడ్ చేసుకొని ఆ వైఫ్కి వచ్చే మెసేజ్లన్నీ ఈ హస్బెండ్ చెక్ చేసుకుంటాం జరుగుతుంది. బై మిస్టేక్ ఏదైనా ఇల్లీగల్ అఫైర్స్ వైఫ్కి ఉంటే ఇవి ఎవిడెన్సెస్ లాగా డెఫినెట్గా పనికొస్తాయి. అయితే మన చట్టంలో సెక్షన్ 497 ఐపీసీ ప్రకారం అక్రమ సంబంధాలు నేరం కాదు ఆ 497ని కొట్టేశారు. కొట్టేసిన దగ్గర నుంచి ఇంకా విచ్చలవిడిగా అక్రమ సంబంధాలు పెరుగుతున్నాయి. అయితే అక్రమ సంబంధం నేరం కాకపోతే మరి అక్రమ సంబంధం అంటే ఏం చేయాలంటే, అక్రమ సంబంధం ఉన్నప్పుడు దాన్ని బేస్ చేసుకొని డైవర్స్ తీసుకోవచ్చు. అర్థమవుతుంది కదా? ఓకే, దాన్ని బేస్ చేసుకొని డైవర్స్ తీసుకోవచ్చు. నేను నీకు డైవర్స్ ఇవ్వను అని భార్య గట్టిగా అంటే హస్బెండ్ తోటి అక్రమ సంబంధం పెట్టుకొని కూడా ఈ ఎవిడెన్సెస్ పెట్టుకొని ఆ భార్యకి భర్త డైవర్స్ ఇచ్చి వదిలించుకోవచ్చు. మీకు అర్థమైంది కదా? ఆ బేస్లో వాడుకోవచ్చు. అంతేగాని ఇంకా అక్రమ సంబంధాలు నేరం కాదు. దట్ ఈస్ గ్రౌండ్స్ ఫర్ డైవర్స్. అలాగే సిమిలర్లీ హస్బెండ్కి అడల్టరీలో ఉన్నప్పుడు వైఫ్కి కూడా ఇవి ఎవిడెన్సెస్ లాగా డెఫినెట్గా కాల్ రికార్డింగ్ కానివ్వచ్చు, ఈ వాట్సాప్ డివైస్ దానికి కనెక్ట్ చేసుకొని అందులో ఆ మెసేజెస్ ఆ చాట్ హిస్టరీ కావచ్చు, అవన్నీ కూడా వైఫ్ కూడా దాన్ని ప్రాపర్గా వాడుకొని డైవర్స్ తీసుకునే అవకాశం ఎంత మాత్రమైనా ఉంటుంది. అయితే ఎవరి పడితే వాళ్ళ ఏ మెసేజ్ పెడితే ఆ మెసేజ్ తీసేసుకొని అక్రమ సంబంధం అంటే అది కుదరదు. చాలా సహజంగా ఏమవుతుందంటే నా దగ్గరికి వచ్చే కేసెస్లో ఏమవుతుంది, సహజంగా భర్త ఎవరితో మాట్లాడినా అక్రమ సంబంధం అని భార్యలు వస్తున్నారు. అంటే ఆఫీస్లో కొలీగ్స్ ఉంటారు, లేకపోతే వాళ్ళ బిజినెస్లలో బిజినెస్ పార్ట్నర్స్ ఉంటారు, లేకపోతే కొలీగ్స్ ఉంటారు. వీళ్ళు ఎవరితో మాట్లాడినా కూడా భార్యలు వచ్చి మా దగ్గర ఈయనకు రోజు అమ్మాయిల దగ్గర నుంచి కాల్స్ వస్తున్నాయండి, ఈయనకు అక్రమ సంబంధం ఉందని చెప్పేస్తారు. భర్తలు తల కొట్టుకుంటున్నారు. అయితే అందులో ఇద్దరు ఉంటారు, 2 టైప్స్ భర్తలు ఉంటారు. ఒకళ్ళు నిజంగానే అక్రమ సంబంధాలు ఉంటాయి, ఒకళ్ళకి డెఫినెట్గా వాళ్ళు రొటీన్లో డైలీ రొటీన్లో సోషలైజ్ అయినప్పుడు అమ్మాయిలతో మాట్లాడటం కూడా జరుగుతుంది. అయితే ఈ భార్యలు కొంచెం బ్రాడ్ మైండెడ్గా ఆలోచించి ప్రతి అమ్మాయి ఏ అమ్మాయితో మాట్లాడినా కూడా భర్తకు అక్రమ సంబంధం ఉంది అని అనుకుంటాం చాలా తప్పు. అలాగే భార్యలు కూడా ఉద్యోగాలకు వెళ్తారు, బయట అక్కడ వాళ్ళ కొలీగ్స్ కానివ్వండి, వాళ్ళ సీనియర్స్ కానివ్వండి, వాళ్ళందరితోటి మింగిలప్ అయ్యి పని చేసుకుంటాం వరకు వెళ్ళినంత వరకు భర్తలు కూడా దాన్ని అనుమానించి వాళ్ళని మానసికంగా ఈ శారీరకంగా ఇబ్బంది పెడతాం క్రూయాలిటీ కిందకు వస్తుంది. అట్లా ఇబ్బంది పెట్టే భర్తల పైన భార్యలు ఖచ్చితంగా డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కానీ 498A ఐపీసీలో పోలీస్ స్టేషన్లో కానీ ఇవ్వచ్చు. దానికి 100% మేము దగ్గరుండి సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే సమాజంలో ఇప్పుడు ఈ భార్య భర్త ఇద్దరూ పని చేయకపోతే, డబ్బులు సంపాదించకపోతే ఇల్లు నడపడం కష్టం. ఓకే, అలాంటప్పుడు మరి భార్య బయటికి వెళ్ళి సంపాదించేటప్పుడు 100% ఎవరో ఒక ఆపోజిట్ జెండర్ బయట ఉంటారు, వాళ్ళతో మాట్లాడే పరిస్థితి వస్తుంది సమాజంలో. ఆ మాట్లాడగానే అక్రమ సంబంధం అంటాం కూడా చాలా తప్పు. అలాగే భార్యలు కూడా భర్తల్ని బయటికి వెళ్ళి ఏ అమ్మాయితో మాట్లాడినా అక్రమ సంబంధం అంటగిస్తాం చాలా తప్పు. ఈ రెండిట్లో ఎవరైనా హింసకు గురవుతుంటే మా దగ్గరికి అప్రోచ్ అవ్వచ్చు. తప్పకుండా వాళ్ళ మీద డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఇస్తాం. భర్తలు కూడా చాలామంది భార్యలతోటి ఇలాంటి అనుమానము అనే ఇబ్బంది పడుతున్నారు. అట్లాంటి భర్తలు మా దగ్గరికి వస్తే మేము సరైన కౌన్సిలింగ్ ఇస్తాం. వాళ్ళకి ఫస్ట్ పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని సెట్ చేసే ప్రయత్నం 100% చేస్తాం.
చాలామందికి అంటే మీ దగ్గర లీగల్ అప్రోచ్ తోటి వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకొని రావాలనుకునేటువంటి వాళ్ళు ఉంటారండి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ కానివ్వండి, లేదంటే కొంతమందికి భూమికి సంబంధించినటువంటి తగాదాలకు సంబంధించింది కానివ్వండి, కొంతమందికి అయితే పర్టికులర్గా జనరల్ కార్పొరేట్ ఇష్యూస్ ఉంటాయి, వాటికి సంబంధించింది కానివ్వండి, ఏదైనా సరే కొంతమంది నిర్దాక్షిణ్యంగా అన్యాయంగా కొంతమందిని అరెస్ట్ చేస్తూ ఉంటారు. అటువంటి విషయాల్లో అయినా సరే వెంటనే మీలాంటి వాళ్ళని అపాయింట్మెంట్ తీసుకుని అప్రోచ్ అవ్వాలనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. సో మిమ్మల్ని approach తప్పకుండా అవ్వాలి. నాగరాజు గారు, మనం ఇవన్నీ చేసేవి కూడా అందుకే. తప్పకుండా స్క్రీన్ మీద డిస్ప్లే నెంబర్ పైన అలా కాల్ చేయొచ్చు, ఎస్ఎంఎస్ చేయొచ్చు. మన టీం సుమన్ టీవీ దగ్గర నుంచి వెంటనే వాళ్ళు అప్రోచ్ అయ్యి మన దగ్గర చాలా మంది వస్తున్నారు కూడా ఆల్రెడీ. డెఫినెట్గా మనం వాళ్ళకి సరైన న్యాయ సలహాలు ఇవ్వచ్చు. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ నాగరాజు గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక శశికాంత్ గారికి అప్రోచ్ అయ్యి మీకుండేటువంటి సలహాలు సూచనలు ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు లీగల్గా ఏదున్నా సరే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకుని అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.